అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 దశాబ్దాల పోరాటం ఫలించింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చింది. ప్రస్తుతం దీంతో అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నుతున్నాయి. ఒకవైపు అణచివేత వివక్షకు గురైనటువంటి అణగారిన వర్గాల్లో ఇది ఒక చారిత్రాత్మక విజయాన్ని అందరూ కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అందరూ కూడా బాహాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు అందుబాటులో మాజీ ఎమ్మెల్యే ఎస్సీ సామాజికకు సంబంధించినటువంటి కీలక నేత సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్, దాదాపు 1 కాదు 2 కాదు 3 దశాబ్దాల పోరాటం, ఎన్నో ఏళ్లుగా ఈ తీర్పు కోసం అనేక దశాబ్దాల కాలుగా వేచి చూశారు. 2004లో ఉన్నటువంటి తీర్పుని పూర్తిగా చిన్మయ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీగా ఉన్నటువంటి ఆ కేసు ప్రస్తుతం కీలకమైనటువంటి దశకు చేరుకోవడం, 7 జడ్జిల ధర్మాసనం కీలకమైనటువంటి తీర్పునిస్తూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఓకే చెప్పడం, ఈ ఫైట్ అంతా కావచ్చు, ఈ పోరాట స్ఫూర్తి కావచ్చు, ఈ పోరాట పంత ఏ విధంగా సాగింది, ఏ విధంగా ఎస్సీలు ఈరోజు విజయం సాధించారనుకోవాలి? ఇవాళ ఎస్సీలు విజయం అనేది కాదు, సహజ న్యాయం విజయం సాధించింది. మనం ఒక వర్గం గెలిచినట్టు ఒక వర్గం ఓడిపోయినట్టు భావించాల్సిన అవసరం లేదు. 1994 జూలై 7న ఈ వర్గీకరణ ఉద్యమం మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే ఒక గ్రామం నుంచి స్టార్ట్ చేయబడింది. ఆ ఉద్యమంలో మందాకృష్ణ మాదిగతో పాటు అడుగులో అడుగేస్తూ ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీ నాయకుడిగాతో పాటుగా ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఏ వర్గాన్ని కూడా మీరు నొప్పించకుండా మా న్యాయమైన ఓటా కోసం జరుగుతున్న ప్రతి వర్గీకరణ దండోరా ఉద్యమంలో నేను కూడా కీలక పాత్ర వహించి వర్గీకరణ కోసం అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా గురి కాబడ్డాం. ఈ వర్గీకరణ చేయాలని పోడియం మీదకి వెళ్ళి 94లో మేము పాసులు ఇచ్చాం. ఆ రోజు మేరీ మాదిగా అసెంబ్లీ మీద దాడి చేసి ఎవరు పాసులు ఇచ్చారు, ఎమ్మెల్యేకి నోటీసులు ఇవ్వాలని చెప్పి ఆలోచించిన సందర్భం కూడా ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి 94 నుంచి స్టార్ట్ అయిన ఈ ఉద్యమం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఇలా జయప్రదమైన సందర్భంగా నేను హర్షం వ్యక్తం చేస్తూ సహకరించిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పలుమార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలో కూడా ఈ అంశంపై అనేక దశల వారీగా కూడా పోరాటాలకు కోట్ చేస్తూ వచ్చారు. అసెంబ్లీలో కూడా ఈ అంశాలను ప్రస్తావించారు. కానీ ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఎస్సీ వర్గీకరణ ఒక ఓటు బ్యాంకు అస్త్రంగా మార్చుకుందే తప్ప కూడా పూర్తి స్థాయిలో దీనిపై ఒక కమిటీని వేయడం కానీ ముందుకు ఈ చర్యను తీసుకెళ్లడం కానీ జరగలేదు. ఈ పోరాటం నిజంగా ఆ దశలోనే చచ్చిపోయి ఉంటే నిజంగా ఈరోజు ఈ ప్రతిఫలాలు దక్కే అంటారు. సమస్యలో న్యాయం ఉంది కాబట్టే, సమస్య మీద ధర్మం ఉంది కాబట్టే మేము ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా నిరాశ చెందకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని ఒప్పిస్తూనే అధికారంలో ఉన్న పార్టీలకి ఈ సమస్య తీసుకెళ్తూనే న్యాయ పోరాటంలో మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు కూడా వెనకడుగు వేయలే. అందుకని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వర్గీకరణ మద్దతుగా అనేక ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మేము 2004 నుంచి 2000 సంవత్సరం నుంచి 2004 అక్టోబర్ 5 వరకు వర్గీకరణ అమలు జరిగింది. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చొరవ చూపించి చేస్తే ఆ రోజు సుప్రీంకోర్టు చిన్న సాంకేతిక కారణం చూపించి ఈ రాష్ట్రాలకు హక్కు లేదనే దాని మీద చేశారు. ఆ రోజు వారు అమలు చేసిన వర్గీకరణ ఫలాలు అందుకుంటున్న సమయంలోనే ఇది రావటం కొంత ఇబ్బంది జరిగినప్పటికీ వెనకడుగు వేయకుండా ఈ ఉద్యమంలో చాలామంది జైలు పాలయ్యారు, అమరులయ్యారు. ఎన్నో నిర్బంధాలకు గురై ఉద్యమం హైదరాబాద్లో కార్యక్రమం పెట్టాలంటే పోవాలంటే కూడా ఛార్జీకి లేకుండా ఆకలితో ఎన్నో అవమానాలు ఇబ్బందులు పడి కార్యకర్తలు చాలామంది కూడా ఈ ఉద్యమాన్ని మరి సజీవంగా ఉంచే విధంగా ఎంతోమంది ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఉద్యమం చాలా రకాలుగా చీలికలు పేలికలై కొంత నిర్వీర్యం చేసే కుట్ర జరిగినప్పటికీ అంతిమ విజయం ఇలా ఈ వర్గీకరణ పట్ల ఉంది కాబట్టి అంతిమ విజయం అయితే సాధించారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ బాధ్యత కూడా ఆయా రాష్ట్రాలకే అమలు చేసే బాధ్యతను సుప్రీంకోర్టు కూడా అప్పచెప్పింది. సో ఈ నేపథ్యంలో నిజంగా ఎంతవరకు అమలయ్యే అవకాశాలు ఉంటుంది, దీని ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయి, వర్గీకరణ ద్వారా జరిగే మేలు ఏంటి అసలు మీ సామాజిక వర్గం? వర్గీకరణలో వాస్తవంగా ఇవాళ అన్ని అవకాశాలు వనరులు ఉన్నోడు పైకి వెళ్తుంటాడు. అట్టడుగు నుండి చెప్పులు కుడుతూ దారిద్ర్యం పేదరికానికి కిందున్న ఈ వర్గాలు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో చదువుకునే వాళ్ళు లేక చదువు లేదు. మిషనరీ సంస్థ తెలంగాణలో ఎక్కువ లేదు, ఆ రోజు ఆంధ్ర ప్రాంతంలో ఉండే. కాబట్టి మనం ఊరి మీద అసూయ పడాల్సిన పని లేదు, ఎవరిని నిందించాల్సిన పని లేదు. ఇవాళ ఈ వర్గీకరణ తీర్పు వల్ల సుప్రీంకోర్టు అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిందే. అందుకనే ఈ రోజున ఇక్కడ ప్రభుత్వాన్ని కానీ అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఇప్పుడు జరుగుతున్న అడ్మిషన్స్లో వర్గీకరణ పాటించండి, ఉద్యోగాల్లో వర్గీకరణ పాటించండి. ఇది మాకు ఏ రకంగా న్యాయం అంటే మా జనాభా ప్రకారం
మాకు సీట్లు వస్తాయి, మా జనాభా ప్రకారం ఉద్యోగాలు వస్తాయి, రూల్ ఆఫ్ రిజర్వేషన్లో మా వర్గాలకు ప్రాతినిధ్యం జరుగుతుంది. కాబట్టి ఇలా ఉన్నతవంతుడే తెలివికలవాడే ఈ జనాభాలో తక్కువ ఉన్నా కూడా మేధస్సును దృష్టిలో పెట్టుకుని వెళ్ళిపోయి సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా జనాభాలో ఏ వర్గానికి ఎంత ఫలాలు అందాలో అందకుండా ఈ ఇబ్బంది జరుగుతున్న ఈ క్రమంలో ఈ తీర్పు అనేది మా యొక్క జీవితాల మార్పు జరుగుతున్నది. కాబట్టి అంకుఠిత దీక్షతో ఉద్యమాలు చేసి అమరులైన అమరవీరులకు నిర్బంధాలు ఎదుర్కొని కూడా ఈ ఉద్యమాన్ని సజీవంగా ఉంచిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తంగా ఇది మాదిగల విజయం కాదు, అణగారిన వర్గాల అందరి విజయం అంటున్నారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా సండ్ర వెంకట వీరయ్య చేస్తున్నారు. 3 దశాబ్దాల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగినటువంటి పోరాటాలు సజీవంగా ఉండడం మూలం కారణంగానే ప్రస్తుతం ఈ ప్రతిఫలాలు అందాయని చెప్తున్నారు. ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా కృతజ్ఞతలు చెప్పారు సండ్ర వెంకట వీరయ్య. అటు రాష్ట్ర వ్యాప్తంగానే పూర్తిగా మాదిగలంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ జిల్లా కేంద్రంలో కూడా మాదిగలు ఈ జడ్జిమెంట్ ని పూర్తిగా స్వాగతిస్తూ సంబరాలను అంబరాలంటేలా అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇది హైదరాబాద్ రిపోర్టర్ ఉదయ్ టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.